కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన తెదేపా నేతల బృందం. మార్కాపురం పర్యటనను జయప్రదం చేయాలన్న మాజీ ఎమ్మెల్యే కందుల. ఎర్రగొండపాలెంలో బీజేపీ నేతలను నిర్బంధించిన పోలీసులు. మంత్రి సురేష్ కులాల మధ్య కలహాలు సృష్టిస్తున్నారని విమర్శలు చేసిన సిరసనగండ్ల. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా మంత్రి సురేష్ పర్యటన. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ. కురిచేడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న ట్రావెల్ బస్సు. 13 మందికి తీవ్ర గాయాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 20వ తేదీన మార్కాపురం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు పరిశీలించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఈ నెల 20వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతల బృందం సభా ప్రాంగణం మరియు చంద్రబాబు నాయుడు బస చేయడానికి సాయి బాలాజీ పాఠశాలను పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతం అభివృద్ధి పథంలో నడిపేందుకు కావలసిన అన్ని వరాలను చంద్రబాబు ప్రకటిస్తారని, వెలుగొండ ప్రాజెక్ట్ మరియు జిల్లా ఏర్పాటు గురించి పశ్చిమ ప్రాంతమైన మార్కాపురంలోనే ప్రజలకు తెలియజేసేందుకు వస్తున్నారని, చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 19వ తారీఖు రాత్రికి మన మార్కాపురం చేరుతా ఉన్నారు. 20వ తారీఖు ఉదయం 9 గంటలకు 9:30కు చిన్నపిల్లల సమక్షంలో బర్త్డే వేడుకలు ప్రారంభమవుతూ ఉన్నాయి. 10:30కు లేడీస్ తోటి మహిళా మనులతోటి ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెట్టాం. 12:30 వరకు ఆ ప్రోగ్రాం జరుగుతుంది. 12:30 to 2 o'clock వరకు లంచ్ జరుగుతుంది. లంచ్ అయిపోయిన తర్వాత 2 to 4 o'clock ఈ వచ్చినటువంటి అఫీషియల్స్ని కానీ లేకుంటే వచ్చినటువంటి నాయకులను కానీ కలవటం జరుగుతుంది. 4:30 to 5 o'clock వరకు కొంత ఖాళీగా పెట్టుకున్నాం. 5:15కు భారీ ర్యాలీ స్టార్ట్ కాబోతామని మార్కాపురంలో. ర్యాలీ అయిన రోడ్ షో అయిన తర్వాత 6:30కి మీటింగ్ ప్లేస్కు చేరుతున్నాం. ఎస్వికేపి కళాశాల గ్రౌండ్స్లో ఈ యొక్క ఇదేం కర్మరా మన రాష్ట్రానికి ప్రోగ్రాం యొక్క భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాం. ఆ రోజు 8 కల్లా ప్రోగ్రాం అయిపోతుంది. అలాగే అదే రోజు నైట్ మార్కాపురంలో ఉన్నటువంటి సౌజన్య కళ్యాణ మండపం నందు రాత్రి బస ఏర్పాట్లు చేశాం. మరుసటి రోజు 21వ తారీఖు ఉదయం 9:30 నుంచి రైతులతోటి ముఖాముఖి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మార్కాపురం కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కొండేపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించబోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన తెదేపా శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, ఈ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం, ఈ రాష్ట్రంలో దోపిడీకి గురవుతున్న పేదలు, వీటి గురించి ప్రజలకు వివరించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. దీనిలో భాగంగానే అనుకోకుండా మా జిల్లాకు ఒక అదృష్టంగా మా నాయకుడి పుట్టినరోజు 20వ తారీఖు కూడా రావడం జరిగింది. ఈ వేడుకలను కూడా ప్రకాశం జిల్లా నాయకులందరూ కూడా గొప్పగా జన్మదిన వేడుకలను నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజల్లో కూడా చాలా ఉత్సాహం ఉంది. ఈ ఏర్పాట్లను కూడా వాళ్ళు ప్రజలు వచ్చి పరిశీలించి ఆ నాయకుడికి ఎప్పుడు స్వాగతం పలకాల ఉత్సాహం కనిపిస్తున్నారు. అదేవిధంగా మీ ద్వారా ప్రజలకు కూడా ఈ కార్యక్రమాలని 3 నియోజకవర్గాల్లో కూడా విజయవంతం చేయాలని పిలుపునిస్తారు. పెద్ద దోర్నాల మండలంలో చిన్నగుడిపాడు గ్రామ సచివాలయం పరిధిలోని బీసీ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు.
మాజీ ఎంపీపీ జోగి వెంకటనారాయణ మరియు చిన్నగుడిపాడు సర్పంచ్ మల్లికార్జున మంత్రి ఆదిమూలపు సురేష్కు ఘన స్వాగతం పలికి శాలువా పూలమాలతో సన్మానించారు. అనంతరం గ్రామంలో బీసీ కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరుతున్నాయా లేదా అని తెలుసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. కురిచేడు మండలం వెంగాయపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావేరీ ప్రైవేట్ ట్రావెల్ బస్ బొలెరా 4-వీలర్ కూలీల ఆటోను ఢీకొనడంతో 13 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కురిచేడు మండలం వెంగాయపాలెం సమీపంలో తెల్లవారుజామున హైదరాబాద్ నుండి పామూరు వెళ్తున్న కావేరీ ప్రైవేట్ ట్రావెల్ బస్ ముందు వెళ్తున్న బొలెరా 4-వీలర్ కూలీల ఆటోను ఢీకొట్టడంతో ఆటో పక్కనే ఉన్న వాగులోకి పడింది. అందులో ప్రయాణం చేస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లా చిన్నాయపాలెం గ్రామానికి చెందిన 13 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను కురిచేడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందజేసి మెరుగైన వైద్యం కోసం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉదయం కురిసిన మంచు ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కురిచేడు ప్రజలు కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ చూస్తేనే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 2 నెలల వ్యవధిలోనే 2 సార్లు ఇలాంటి ప్రమాదాలు జరగడంతో ప్రజలు భయపడుతున్నారు. కనీసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రైవేట్ వాహనాలను తనిఖీ చేసి వాటి పనితీరును గమనించి ఇలాంటి ప్రమాదాలు మరలా పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మతోన్మాద పనులతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరసనగండ్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరసనగండ్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బీజేపీ కార్యాలయం వద్ద బైఠాయించారు. పట్టణంలో 144 సెక్షన్ ఉండడంతో సభలు, సమావేశాలు, పరామర్శలు ఉండవంటూ నిర్బంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి అండదండలతోనే దళితులు హిందువుల మీదకు దాడులకు తెగబడ్డారని, పోలేరమ్మ గుడి రస్తాకు దళితుల కాలనీకి సంబంధించిన ఆర్చి ఏ విధంగా కడతారని ప్రశ్నించారు. ప్రతి వ్యక్తి మంత్రి దుర్మార్గాలను నిలదీయవలసిన సమయం ఆసన్నమైందన్నారు. మంత్రిగా 4 ఏళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను తలపెట్టకుండా ఇలాంటి మతోన్మాద పనులకు ఆస్కారం ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు శాసనాల సరోజిని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగా ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షులు మాదాల, సీనియర్ నాయకులు ఆతుకూరి రామయ్య తదితరులు పాల్గొన్నారు. మొన్న రాత్రి జరిగిన సంఘటనలో ఇరు వర్గాల మధ్య జరిగిన సంఘటన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అనేక సంవత్సరాలుగా కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి సమాజంలో మమేకమై అందరూ కలిసిపోయి పండుగలు, పబ్బాలు కలిపి చేసుకున్న సందర్భంలో మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మంత్రి అయిన తర్వాత తన యొక్క మతోన్మాదంతో ఈ ప్రాంతంలో ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి ఈ ప్రాంత ప్రజలను విడదీసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దాని కారణంగానే నిన్న ఎర్రగొండపాలెంలో ఇజ్రాయెల్పేట సమీపంలో జరిగినటువంటి సంఘటన భారతీయ జనతా పార్టీ హిందువుల మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తుంది. అక్రమ కట్టడాన్ని ప్రోత్సహించినటువంటి మంత్రి గారు దీనికి బాధ్యత వహించారు. ఎందుకోసం అంటే మంత్రిగా ఉండి మీరు అవి పెట్టుకోండి, ఈ పెట్టుకోండి అని చెప్పి ప్రేరేపిస్తూ వాళ్ళు రెచ్చగొడుతూ అక్కడే ఉన్నటువంటి అల్లూరి పోలేరమ్మ పవిత్రతను, దేవాలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన తీరు ఈ ప్రాంతంలో మనస్పర్ధలు పెరిగి మత విద్వేషాలు పెరిగే విధంగా తయారైందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా డిమాండ్ చేస్తుంది, రాబో రోజుల్లో చట్టాన్ని గౌరవిస్తూ చట్టబద్ధంగా ఏ కట్టడాన్ని అయినా సరే కట్టుకోవాలని చెప్పేసి ఇరు వర్గాలను సూచిస్తూ రాబో రోజుల్లో రాజకీయ పార్టీల యొక్క మతోన్మాద రాజకీయ పార్టీల యొక్క భూమిలో మీరు ఇరుక్కోకుండా చట్టబద్ధంగా మీ యొక్క కట్టాలు కట్టుకోవాలని చెప్పి చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21వ తేదీన ఎర్రగొండపాలెంలో పర్యటిస్తున్న సందర్భంగా ఏర్పాట్లను అద్దంకి, పర్చూరు, కొండేపి ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం పట్టణంలోని షాదీఖానాలో అందుబాటులో ఉన్న మండల స్థాయి నాయకుల, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని మంత్రి ఎంతో అభివృద్ధి చేసి ఉంటారని భావించామని, ఇక్కడికి వచ్చి చూస్తే ఎర్రగొండపాలెం అభివృద్ధి అంతా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి అని తెలిపారు. మంత్రి పరిస్థితి చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బాన చందంగా ఉందన్నారు. రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని ప్రతి కార్యకర్త ప్రతినబూనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, ప్రముఖ వైద్యులు మన్నె రవీంద్ర, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంకనాంపల్లి గ్రామానికి చెందిన కొమ్మునూరి పాపయ్య ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 60 ఎస్సీ కుటుంబాలు గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా తెదేపాలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైసీపీని వీడి టీడీపీలో చేరిన 60 ఎస్సీ కుటుంబాలు రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి బైలడుగు బాలయ్య యాదవ్, దాసరి విజయరాజు, కసిరెడ్డి వీరారెడ్డి, వనిపెంట రమేష్ పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీకర్ హాస్పిటల్స్ మార్కాపురం అత్యధిక సక్సెస్ రేట్ తో అందరికీ ఆధునిక వైద్యం. హైదరాబాద్ నర్సరావుపేటలో విశేష అనుభవం గడించిన డాక్టర్ మానికొండ విశ్వాంతరెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలకు సిఆర్మ్ కెమెరా ద్వారా అతికించుట, వెన్నెముకకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చికిత్స, కీహోల్ సర్జరీలు చేయబడును. చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే వంకర ఎముకలు సరిచేయుట, మోకాలి మార్పిడి, కీళ్ల మార్పిడి, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత ఆపరేషన్లు మరియు ఆపరేషన్ చేసి వేసిన రాడ్లు, ప్లేట్లు ఉచితంగా తీయబడును. డాక్టర్ భవనం అనూష నేత్ర వైద్య నిపుణురాలిచే అత్యంత ఆధునిక పరికరాలతో కంటి పరీక్షలు, నీటి కాసులు, కళ్ల కలకలు మొదలగు కంటి సమస్యలకు చికిత్స, కంటి పొర, రెటీనా, గ్లకోమా, శుక్లం సమస్యలకు అధునాతన ఫెకో సర్జరీలు చేయబడును. 24 గంటలు ఐసీయూ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ మరియు ఫిజియోథెరపీ సదుపాయాలు కలవు. 24 గంటలు యాక్సిడెంట్ కేసులు చూడబడును. ప్రతి శనివారం ఉచిత ఓపీ కన్సల్టేషన్. వివరాలకు శ్రీకర్ హాస్పిటల్స్, కాలేజ్ రోడ్, రాఘవేంద్ర ఫర్నిచర్ దగ్గర, మార్కాపురం. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 20వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం పర్యటనను విజయవంతం చేసే బాధ్యత తెదేపా నాయకులు, కార్యకర్తలపై ఉందని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఈ నెల 20వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టణంలోని సాయి బాలాజీ పాఠశాల వద్ద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు తెదేపా నాయకులు, కార్యకర్తల సమక్షంలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. అదేవిధంగా కోర్టు సెంటర్ నుంచి ఎస్వీకేపీ కళాశాల వరకు రోడ్ షో, అనంతరం ఎస్వీకేపీ కళాశాల నందు భారీ బహిరంగ సభకు తెదేపా నాయకులు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటనను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తారీఖున జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సంబరాలు మార్కాపురంలో జరగనున్నాయి. ఆ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వస్తూ ఉన్నారు. అలాగే మన మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేదానికి మన అధినాయకుడు గురువారం రోజున మార్కాపురం రానున్నారు. జీవితాశయం, మన ప్రాంత ప్రజల అభీష్టము, మన ప్రాంతం యొక్క ప్రజల యొక్క కోరిక. ఈ కోరికను ఇటీవల వచ్చినటువంటి వైసీపీ పాలకులు ఎవరు కూడా మేము చేస్తామని కానీ, ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధి చేస్తామని కానీ, లేదంటే ఈ ప్రాంతానికి న్యాయం చేస్తామని కానీ చెప్పినటువంటి సందర్భం లేదు. ఇటువంటి తరుణంలో మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతా ఉన్నారు. రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం రాగానే మార్కాపురం జిల్లా చేయటం, వెలుగొండను 2 సంవత్సరాల లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయించి వాటర్ ఇవ్వటం అనేది ఒక 2 స్పష్టమైనటువంటి హామీలు తీసుకునేదానికి మనమందరం కూడా ఆ యొక్క పర్యటనను, ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని
ప్రతి ఇంటి నుంచి తరలి రావాలని, పార్టీలకు అతీతంగా స్పందించాలని ప్రార్థిస్తాం. రైతు భరోసా కేంద్రాలలో రబీ సీజన్కు ఈ పంట ధృవీకరణ పత్రాలు అందజేస్తున్నారని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు రైతు భరోసా కేంద్రంలో గ్రామ స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఏ పంటలు వేయాలనుకున్నారు, ఎన్ని ఎకరాలు సాగు చేయాలనుకుంటున్నారు అని వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ మాట్లాడుతూ పచ్చి రొట్టె పంటలైన జనుము, జిలుగు, పిల్లి పెసర విత్తనాలు సబ్సిడీపై వచ్చే నెల మొదటి వారంలో అందుబాటులో ఉంటాయని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతు భరోసా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. తర్లుపాడులోని పార్కులో చెత్త చెదారాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి అధ్వానంగా దర్శనమిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుంది. ప్రకాశం జిల్లా తర్లుపాడు బస్టాండ్ సెంటర్ నందు గల పొట్టి శ్రీరాములు పార్కులో చెత్త చెదారం కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి డంపింగ్ యార్డ్ వలె దర్శనమిస్తుంది. పార్క్ అంటే పచ్చదనం, ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం, పిల్లలకు ఆట విడుపుగా ఉంటుంది. కానీ తర్లుపాడులోని పార్కులో ఆహ్లాదం కరువైంది. ఇంటి సమస్యలు మరచి హాయిగా సేద తీరుదామని పార్కుకు వచ్చే పెద్దలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పాఠశాలకు ఒంటిపూట బడులు కావడంతో పార్కులో ఆడుకుందామని వెళ్లే పిల్లలకి విరిగిపోయిన ప్రమాదకరంగా ఉన్న ఆట వస్తువులు వెక్కిరిస్తున్నాయి. అంతేకాక మండల కేంద్రంలోని కార్యాలయాలకు వచ్చే పలు గ్రామాల ప్రజలు వేసవి కాలం కావడంతో నీడ కోసం పార్కుకి వెళితే పేరుకుపోయిన చెత్త చెదారాలతో పార్క్ అంతా దుర్వాసన వెదజల్లుతుంది. గతంలో గ్రామంలోని కొందరు యువకులు ఎంతో ఉత్సాహంగా పొట్టి శ్రీరాములు పార్కు అభివృద్ధి కోసం పాటుపడి కొందరి దాతల సహకారంతో మట్టిని తోలించి పచ్చని మొక్కలు నాటి పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఆట వస్తువులను, పెద్దలు సేద తీరేందుకు వీలుగా బెంచీలను ఏర్పాటు చేయగా అవి నేడు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ సంబంధిత అధికారులు పార్కుపై దృష్టి సారించి పూర్వ వైభవం తీసుకొస్తారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా గిద్దలూరులోని ప్రధాన వీధులన్నీ పసుపుమయంగా మారాయి. గిద్దలూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కుమ్మరంకట్ట సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్, వైఎస్ఆర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, సభాస్థలం వరకు రోడ్ల వెంట ఫ్లెక్సీలతో, పార్టీ జెండాలతో పసుపుమయంగా మారాయి. ఈ నెల 19వ తేదీన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాల తర్వాత గిద్దలూరు పట్టణంలో పర్యటించారు. సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తల్లో నూతన ఉత్సాహం ఏర్పడింది. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల తెదేపా శ్రేణులకు పిలుపునిచ్చారు. పాఠశాల పిల్లలలో ఎముకల పటిష్టతకు, దంతాల పటిష్టతకు రాగిజావ ఎంతో ఉపయోగపడుతుందని గోపానిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న రాగిజావ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా మండల పరిధిలోని గోపానిపల్లి ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు రాగిజావను అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి మంగళవారం, గురువారం, శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు రాగిజావను విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. రాగిజావలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయని, దీనిని పిల్లలకి ఇవ్వడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సత్య, అనసూయ, ఖాజావల్లి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఏబిఎం కాలనీలో త్రాగునీటి సమస్యతో ప్రజలు 2 నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ సగినల రాయాలమ్మ, వైకాపా నేత సాయిలు తెలిపారు. గత 2 నెలలుగా కాలనీలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని, వేసవి కాలం కావడంతో నీటి సమస్య ఎక్కువగా ఉండటంతో శాశ్వత పరిష్కారం కోసం నూతన పైప్ లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుని ఏబిఎం కాలనీలో నీరు పైప్ల మరమ్మతుల కారణంగా అందకపోవడంతో విషయం తెలుసుకున్న సర్పంచ్ నూతన పైప్ లైన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.